హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకు ఈ ఫ్రాక్ మీదికి అంటే కాన్సెప్ట్ లంగా బ్లౌజ్ అనుకోండి, ఫ్రాక్ అనుకోండి, ఇది జాకెట్ వేసుకోవడం వేస్కోట్ మోడల్ ఫ్రాక్ అనుకోండి. ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ కట్టింగ్ వీడియో మొత్తము పెట్టేస్తున్నానండి. మీరు వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఎన్ని మీటర్స్ తీసుకున్న క్లాత్కు, పైన బ్లౌజ్కి ఎన్ని మీటర్లు తీసుకున్నాను, ఇది ఎంత కట్ చేస్తున్నాను, ఎలా కట్ చేస్తున్నానో చూద్దాం. ఇప్పుడు మనం కట్టింగ్ విధానం అయితే పూర్తిగా చూపించేస్తున్నాను. ఓకే, మరి వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు కట్టింగ్ స్టిచ్చింగ్. ఇదిగోండి, మనం అనుకున్న మోడల్కి ఫస్ట్ నేను కింద భాగము 2.5 మీటర్స్ ఇలాగా 2.5 మీటర్స్ తోటి ఫస్ట్ కింది పార్ట్ కుట్టుకుంటున్నా ఫ్రాక్ లో నుంచి. ఇట్లా ఇది తీసుకున్నాం కదా, దీనికి ఏం చేసిన అంటే కొంచెం హైట్ పెద్దగా అయిన తర్వాత ఉడిపుకోవచ్చు అని పట్టి పెట్టిన, లోపలికి ఇలా బార్డర్ని ఫోల్డ్ చేసేసిన. ఇదిగోండి, ఇలా స్టార్ట్ చేసుకున్నాను అన్నట్టు. ఇది అయిపోయిన తర్వాత మనం పైనకి, దీనికి పైన బాడీకి కావాలి కదా, పైన బాడీకి అది 1/2 మీటర్ తీసుకున్నాం. దీనికి 1/2 మీటర్ అంటే 3 మీటర్స్ క్లాత్ లోనే 2.5, అది 1/2 మీటర్. ఇది కట్ చేసుకోవాలి, ప్యారెట్లు చూసుకొని కట్ చేసుకోవాలి. ఇగో సైజ్ వచ్చేసి ఇది 8 సంవత్సరాల పాప అండి మా కోడలు. ఇగో 8 సంవత్సరాల పాపకి మెజర్మెంట్లతో సహా నేను కట్టింగ్ స్టిచ్చింగ్ చెప్తాను చూడండి. ఇప్పుడు హైట్ అన్ని అది కొలుసుకుంటూ చెప్పేసేయి. కొలువు ఒకసారి, ఇది లంగా కొలువు హైట్ ఎంత పెట్టుకున్నాం. ఇది 28 అంటే 30 మినిమము 30 ఇంచెస్ హైట్ పెట్టుకోండి. నడుము కొలత 2.5 మీటర్ గేర్. చాలా సన్న ఉంటది కాబట్టి 11 ఇంచెస్ అంటే 10 ఇంచెస్ అయినా సరిపోతుంది, కానీ 11 అనుకోండి. 8 ఇయర్స్ పాపకి 30 ఇంచెస్ హైట్, 11 ఇంచెస్ నడుము. ఇది మనం రెడీ చేసుకోవాలి. దీంతో పాటు మనం దీనికి లైనింగ్ కూడా రెడీ చేసుకోవాలి. 22 ఇంచెస్ నడుము అన్నట్టు. దీనికి ఇది లైనింగ్ వేసుకుంటున్నాం. మేము పాలిస్టర్ తీసుకున్నాము లైనింగ్. ఈ పాలిస్టర్ ని దీంట్లో లోపల లంగాలాగా కట్ చేసుకొని కుట్టేస్తాము. దీన్ని కుచ్చులు పెట్టాలన్నా 6 పీసులు వేద్దామా? 6 పీసులు వేద్దాం. అదే కుచ్చులు వేస్తుంది కదా, 6 పీసెస్ లాగా కట్ చేయాలి దీన్ని. ఇక ఇలా ఈ డబుల్ ఫోల్డ్ చేసినాం చూడండి, అంచులు ఇటు ఉన్నాయి కదా, దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. మనం డ్రెస్ మెజర్మెంట్, డ్రెస్ కి కటింగ్ పెట్టుకుంటాం చూడండి, డ్రెస్ కటింగ్ ఫోల్డింగ్ అంచులు ఒక వైపు వచ్చేసి అలాగే పెట్టేసుకోవాలి. నీట్గా వస్తుంది. పెట్టి ఇప్పుడు హైట్ ఎంత? 30 ఇంచెస్. 30 అంటే మనము దీన్ని తగ్గించాలి కదా. ఫోల్డింగ్ 28 ఇంచెస్ పెట్టు. 28 ఇంచెస్ హైట్ పెట్టేసుకుందాము. కొంచెం పట్టికి 29 ఇంచెస్, 29 ఇంచెస్ కట్ చేసి ఇప్పుడు ఇందులోనే 6 పీసెస్ వస్తాయి. ఇక 6 పీసెస్ కి మనం ఆమె నడుము వచ్చేసి 22. దీన్ని బై వేసుకుంటే 11. ఇక ఇట్లా వేసుకోవాలి. 11 కి 5.5. రావాలి. అందులో ఈ 5.5 ని దీనికి వేసుకోవాలి. ఎంత? 3. నార్మల్ గా 2.5. అంటే నార్మల్ గా మనం పెద్దవాళ్ళకైతే ప్రతి ఒక్కరికి మెజర్మెంట్ వేస్తే 4 పెట్టుకుంటాము, దీనికి 3 పెట్టుకోవాలి అంతే. కాబట్టి కుట్లకు వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ 3 పెడతా, ఇక్కడ 3 పెడతా. ఇప్పుడు మీరు లెక్క వేసుకోండి. ఇది 3 ఎన్ని వరుసలు ఉంది? 4 వరుసలు ఉంది. అంటే 4 ముళ్ళ ఇది 12 ఇంచులు. ఇది 4 వరుసలు ఉంది, ఇది 12. మొత్తం 12 అయితే 24 అవుతుంది. కుట్ల కోంగ 22 కావాలి మనకి. 22 అయిపోతుంది. ఎగ్జాక్ట్ గా వచ్చింది మొన్న యామింగ్ కట్ చేసుకుంటే. దీన్ని కలిపేసుకోవాలి. చాలా ఈజీ ట్రిక్, చిన్న ట్రిక్. మనం ఇది ఫాలో అయితే 6 పీసెస్ లంగా కూడా ఇవి గుర్తు పెట్టుకోవాలి. ఈ మెథడ్ లో మీరు చేసుకోవాలి. ఎగ్జాంపుల్ అన్నట్టు ఈ మెథడ్ కంపల్సరీ వేసుకోవాలి. దీంట్లో సగము వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ కుట్లకు పెంచుకోవాలంటే 2.5 వస్తుంది. నేను 3 పెట్టేసుకున్నాను చూడండి, అంతే. ఇంకా
ఇది మధ్యలో పీసు ఇలా డబుల్ వచ్చేస్తుంది చూడు. ఇప్పేసుకుంటే ఈ మధ్యలో పీసుకు మనం ఇది అటు ఇటు కట్ చేసిన పీస్ను అటాచ్ చేసుకోవాలి. చేసుకునేటప్పుడు క్రాస్ సైడ్ పెట్టుకోవాలి. స్ట్రేట్ అనేది మనకు ఎడ్జ్కు ఉండాలి, అంటే చివరికి ఉండాలన్నట్టు. ఇలా పెట్టుకుంటే మనకు క్రాస్ పీసెస్ అనేది కింద గేర్ అనేది ఇట్లా అంబ్రిల్లా లాగా వచ్చేసి 3 వస్తాయి. ఇటు సైడ్ మళ్ళీ ఇంకో పీసులు అన్నట్టు ఇట్లా ఇలా ఫోల్డ్ దీని తర్వాత చూసుకోండి కరెక్ట్ 11 రావాలి. 11 4 2 పీసులకు అటు ఇటు. ఇప్పుడు 22 అయిపోతుంది. అది పక్కనే బ్లౌజ్. ఇదిగోండి, ఇది పైన బాడీ కట్ చేయాలి ఫ్రాక్. ఇప్పుడు ఈ పైన బాడీ కోసం నేను లైనింగ్ పాలిస్టర్ వేస్తే కొంచెం మండుతుందేమో అని ఈ కాటన్ది తీసుకున్నాను. ఇది చూద్దాం ఇప్పుడు దీన్ని కటింగ్ విధానంలో. మనం బ్లౌజ్ కొలతతో కట్ చేయాలి ఇప్పుడు, అంతే కదా. కోట్ లాగా వెరైటీ మోడల్ అన్నట్టు. అది కట్ వర్క్ వచ్చి లంగా బ్లౌజ్ మోడల్ వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇది కూడా ఫోల్డింగ్ మనము ఎట్లా పెట్టాలి, అంచులు ఆపోజిట్ పెట్టేసి మనం చూసుకోవాలి కొలత అనేది. చూడు ఎత్తు పెట్టి ఇప్పుడు ఆ బ్లౌజ్ కొలత ప్రకారం పెడుతుంది. చుట్టుకొలత పెట్టుకోవాలి ఫస్ట్. దీన్ని బట్టి మనం ఎంత ఉందా అనేది తెలిసిపోతుంది అన్నట్టు. కుట్లకి హైట్ ప్రిన్స్ కట్ పెట్టి హైట్ కింద ఫోల్డింగ్ కి ఫ్రాక్ కాబట్టి ఇంతే హైట్ పెట్టుకో. బ్లౌజ్ కాదు కదా, చిన్న ఉండాలి హైట్. దీన్ని మనం ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం ఫ్రాక్ కదా మనం చూసుకో. ఇక ఇలా డబుల్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుందాం. డబుల్ చేసేయాలి దాన్ని. వెనుక భాగం ముందు భాగం అయిపోతుంది అన్నట్టు. 12 ఇంచెస్ సరిపోతుంది బాడీ. ఎందుకంటే ఫ్రాక్ టైప్ కొట్టాలి కదా, బాడీ తక్కువే ఉండాలి. 12 ఇంచెస్. చుట్టుకొలత ఎంత ఉంది, 6 ఇంచెస్. అంటే 11 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి 12 అన్న ఉండాలి. నడుము ఉండాలి కదా 11 ఇంచెస్. 11 ఇంచెస్ ఆల్రెడీ అక్కడ 11 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఇది కూడా 11 ఇంచెసే ఉండాలి. ఫ్రాక్ 11 వచ్చినప్పుడు 11 5.5 ప్లస్ డాట్స్ కి 1 ఇంచు, కుట్లకి 2 ఇంచులు. ఇక్కడ 11 వచ్చింది కాబట్టి ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర 12 ఉండాలి. చెస్ట్ దగ్గర కొలిచినావు కదా నువ్వు, అందుకే అది ఎక్కువ వస్తుంది. ఇట్లా చూడు కరెక్ట్ వచ్చింది. కుట్లకి ఈడికి వస్తుంది, అచ్చుకు డాట్లు వేస్తే ఈడికి వస్తుంది, కుట్లకి ఈడికి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఇది 6 ఇంచెస్ చెస్ట్ అని మనం అనుకున్న 6 ఇంచెస్ చెస్ట్ పాయింట్ అని మనం అనుకుంటే 6.5 అనుకుంటే మనం షోల్డర్ ఎంత పెట్టుకోవాలి చిన్నపిల్లలకి? 4.5 సరిపోతుంది. ఫ్రాక్ కదా భుజం పడిపోయేది అదేం లేదు. వెనకకు బటన్స్ కూడా పెడతా. ఇలాగా 4.5 పెడుతున్నా. ఇది కూడా 4.5 పెడుతున్నా. సరిపోదా? సరిపోతుంది. ఇది ఆమ్ రౌండ్. ఇప్పుడు 4.5లో మనం నెక్ ఎంత పెట్టాలి? నెక్ ఎంత పెట్టాలి? 2 సరిపోదు, 2 తక్కువ పెట్టాలి. 1.30 పెట్టేస్తున్నా. 1.30 పెట్టుకొని కిందికి డౌన్ ఎంత పెడదాము? 3 ఇంచెస్ పెట్టన్నా. బ్యాక్ 3 పెట్టి ఫ్రంట్ 3.5 పెడతా. చాలా సన్నగా ఉంటది అమ్మాయి, అందుకనే నెక్ పెద్దగా అయితే మరి పడిపోతుంది అన్నట్టు. ఇది నార్మల్ రౌండ్ పెట్టేస్తా. సేమ్ బాడీ లంగలాగా అన్నట్టుగా. ఇదిగోండి మనం మొత్తం 4.5 పెట్టుకున్నాం కదా. ఈ 4.5లో నేను పావుదక్క 2 అనేది ఇది పెట్టి మిగతాది ఇది పెట్టేసుకున్నాను. చూడండి రెండుకి కొంచెం తక్కువ. ఇది కూడా మళ్ళీ 4.5. మన పాయింట్ వచ్చేసి 6.5 చెస్ట్ పాయింట్. కొంచెం పెద్దగా పిల్ల కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టిన 1/2 ఇంచు సరిపోతుంది. ఇలాగా ఆమ్ రౌండ్ గీసేసుకొని వెనక పార్ట్ ముందు పార్ట్ ఒకటేసారి కట్ చేసుకోవాలి. ఇక్కడ డాట్స్ వేసుకొని ఫ్రాక్ జాయింట్ వేసుకోవాలి. ఓకే, ఇదిగోండి ఇలా కట్ చేసుకోవచ్చు.
ఎటున్నాయి? ఇటు ఒక పిట్ ఉంది అటు ఇదిగోండి, ఇవి ప్యారెట్స్ అనేటివి బాడీలో ఇట్లా రావాలని పెట్టేసినాను. ఒక సైడ్ ఇట్లా వస్తుంది, ఒక సైడ్ ఇది ఎట్లా వస్తుందో చూద్దాము. కట్ చేసి ఒకటి మధ్యలో పెడదాం, లేకుంటే వర్క్ చేసినట్టు కొట్టాలన్నట్టు. మళ్ళీ ఆ ప్యారెట్లు దీనికే వర్క్ చేసిండ్రా అనుకోవాలి. ఏం తక్కువగా షోల్డర్ మంచిగానే పెట్టినాం. ఇదిగోండి, ఇక్కడ సెట్ చేసుకుంటే ఇక్కడ సైడ్ నుంచి వస్తుంది చూడండి. ఇలా ఈ మధ్యలో క్యారెట్లు వచ్చేసి ఇక రెండే కనబడతాయి. అక్కడ సైడ్ రెండు, ఇక్కడ సైడ్ రెండు. ఓకే, మనకి ఇప్పుడు నేను చెప్పిన మోడల్లోని కింద ఫ్రాక్ పైన బాడీ అయితే రెడీ అయింది. ఇప్పుడు పైన కోట్ నేను కాంబినేషన్ లో ఇలా బ్లాక్, ఇలా పికాక్ కొంచెం బ్లాక్ వచ్చిందని బ్లాక్ తీసుకున్న, దీనికి కాంట్రాస్ట్ ఉంటుందని. చూడండి, ఇప్పుడు మనం ఇది కట్ చేసుకుందాం. ఇది కట్ చేసుకుంటే లైనింగ్ తీసుకోవాలి ఫస్ట్. ఇది కోట్ మోడల్ చేస్తాను. ఇదిగోండి, 1/2 మీటర్ క్లాత్ తెచ్చిన. 1/2 మీటర్ తోటి మనకి ఎలా కోట్ రెడీ అయ్యాలి, కోట్ ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. ఇలా అంచులు ఆపోజిట్ పెట్టుకొని దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఫోల్డ్ చేసేసుకున్నాం కదా. ఫస్ట్ వాళ్ళ బ్లౌజ్ తోటి మనకి ఇది చుట్టుకొలత సరిపోతుందా చూసుకోవాలి. చుట్టుకొలత చూసుకున్నప్పుడు ఇవన్నీ ఈ చెస్ట్ పాయింట్ లో ఎంత ఉందో చూసి మనకు అది సరిపోతుందా కుట్లతో సహా కోటు అని చూసుకుందాం. ఇది 12 ఇంచులు ఉంది. ఈ 12 ఇంచులు రెడీ ఉండాలి, ప్లస్ మళ్ళీ కుట్లకు 14 ఉండాలి. మొత్తం 7 ఉంటే సరిపోతుంది, కానీ 8 ఉంది. ఓకే, బెటర్ కదా, సరిపోయింది. తర్వాత హైట్ చూసుకుందాం. సరిపోకపోతే ఈ క్లాత్ అనేది మీటర్ తీసుకోవాలి. అలా ఫోల్డ్ చేయాలి. ఇట్లా మీటర్ తీసుకోవాలి. నేను ఈమె సన్న ఉంటుందని సరిపోతుందని 1/2 మీటర్ తీసుకున్నా. మీటర్ తీసుకొని దీని మీటర్ని ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి. అంతే అంతే. ఇటు మనకి ఎత్తి ఇటు అనుకుంటాం కాబట్టి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది కింది భాగం అవుతుంది, మీది భాగం అవుతుంది. ఇక్కడికి ఎలా వేయకుండా ఎడమ సైడ్ నుంచి ఇటు సైడ్ వేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనకు చుట్టుకొలత సరిపోయింది కాబట్టి హైట్ చూసుకోవాలి. హైట్ చూసుకొని పాపది హైట్ చూసుకుందాం ఫస్ట్. ఈ హైట్ కంటే మనం కొంచెం పెంచి పెట్టుకుందాం, ఎందుకంటే చాలా చిన్న ఉంది. 11.5 ఉంది. నేను 13 పెడతాను. బాడీ కొలత ఆల్రెడీ చూసిర్రు కదా, 12 పెట్టినా కదా. ఇది బాడీ కంటే కొంచెం కిందికి దిగాలని 13 పెడుతున్నా. 13, 13.5 పెడతా. ఎందుకంటే కొంచెం కుట్లకు పోతుంది, మళ్ళీ పెరుగుతుంది కదా పాప అని పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా మార్చేసి ఈ 2 పాయింట్స్ అయితే కంపల్సరీ వేయండి. కింద నీట్ గా లేకపోతే కొంచెం నీట్ గా అడ్జస్ట్ కొంచెం. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ దీంట్లో మనం షోల్డర్ డిసైడ్ చేసుకోవాలి. చెస్ట్ పాయింట్ ఇట్లా ఎగ్జాక్ట్ గా 6 ఉంది కాబట్టి ఇలా 6 అనుకొని దీనికి మనం షోల్డర్ డిసైడ్ చేసుకోవాలి. దీనికి కోట్ మోడల్ ఇక్కడ ఓపెన్ అవుతుంది, మనకు షోల్డర్ అది పడేది ఉండదు. వెనుకకు మళ్ళా డీప్ నెక్ కాదు కాబట్టి షోల్డర్ పెంచుకోవాలి. అప్పటికంటే 5 ఇంచులు పెట్టేస్తున్నాను చూడండి. ఇక్కడ 6 ఉంది కాబట్టి ఇక్కడ 5 ఇంచులు పెట్టుకోవాలి. మనం షోల్డర్ అనేది నెక్కులు దిగనప్పుడు ఎక్కువ పెట్టుకోవాలి, అది లాజిక్ గుర్తుంచుకోవాలి. ఇక్కడ కూడా 2.5 అలా పెట్టేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టినామో ఇక్కడ కూడా మనం చంక డౌన్ కూడా అంతే తీసుకుందాం. 5 ఇంచు, 5 ఇంచు, 5 ఇంచెస్. ఆర్మ్ డౌన్ కూడా 5 ఇంచెస్ తీసుకొని ఇది ఇలా డ్రా చేసుకొని ఇది మనకు చెస్ట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఇక్కడ 6 వచ్చింది కానీ మన కింద భాగంలో వచ్చేసి 5.5 వచ్చింది. ఇక్కడ కొంచెం ఎక్కున్నా ఏం కాదని ఇలా షేప్ అయితే వేసేసుకోవాలి. కోటుకు కూడా కొంచెం షేప్ ఉంటే బాగుంటది, కొంచెం షేప్ మధ్యలో మిడిల్లో. ఓకే, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కింద నెక్ పెట్టుకుందాం. ఒక 3, 3.5 ఇంచుల వరకు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు నేను తీసే షేపును మీరు గమనించుకోండి. ఈ అసలు తప్పు పెట్టినప్పుడు ఓకే, మనము మిస్టేక్ చేయలేము. ఇది క్లోజ్ ఉంది కదా, 1 క్లాత్ పైన బాడీ మట్టుకు ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ ఇది నెక్ పెట్టక ముందే ఇది కట్ చేసేసుకుందాం. నేను చెప్తాను చూడండి, ఇది బాగుంటది. ఇలాగా మీకు కూడా పెట్టుకున్న కోట్లు పిల్లలకు కుట్టినా కానీ మనం కన్ఫ్యూజ్ కానవసరం లేదు. నేను ఈ సైడ్ కుట్ల దగ్గర ఏం ఎక్స్ట్రా ఉన్నా కట్ చేసుకోలేను, కొంచెం నీట్నెస్ కట్ చేసుకొని
ఈ ఆమ్ రౌండ్ కట్ చేసేస్తున్నాం. ఇక్కడ చిన్నగా ఇట్లా టక్ పెట్టేసుకోండి. పెట్టుకుంటే మనకు తెలుస్తుంది అన్నట్టు అక్కడ వరకు మన షోల్డర్ ఉందని. ఈ పీస్ వచ్చి బ్యాక్ పార్ట్ కాబట్టి మనం బ్యాక్ పార్ట్ను పక్కకు పెట్టేద్దాం. ఈ బ్యాక్ పార్ట్ను పక్కకు పెట్టే ముందు దీనిలో మనం ఇక్కడ ఒక 1 ఇంచ్ ఆర్ హాఫ్ ఇంచ్ ఇలా క్రాస్ లో డ్రా చేసుకొని నెక్కు తీసేయండి. పెద్దవాళ్ళకి 1 ఇంచ్ పెట్టుకోండి, చిన్నపిల్లలకు హాఫ్ ఇంచ్ పెట్టుకోండి. ఎక్కువ వద్దు. ఇలా క్రాస్ లో ఇంతే నెక్కు. ఇది ఇంత నెక్కు తీసేసి మనం ఇది పక్కన పెట్టేసుకుందాం బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వెళ్దాం. మనకు ఇది 3.5 ఇలా తీసుకోమన్నాను కదా. ఈ 3.5 కి ఇలా చిన్నగా లైన్ వేసి ఇలా షేప్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఇలా కోట్ షేప్ వేసుకుందాం. కిందికి నెక్ వస్తే బాగుంటుంది. దీనికి మనకు ఆల్రెడీ లోపల బాడీకి నెక్ ఉంటుంది కాబట్టి ఇలా వచ్చేస్తుంది. క్యాప్ తెచ్చినవా? ఇదిగోండి ఇలా షేప్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకునే ముందు నేను దీన్ని కట్ వర్క్ వేసుకుందాం అంటున్నా కాబట్టి కట్ చేసుకోకుండా కట్ వర్క్ డ్రాయింగ్ చేసుకొని కట్ వర్క్ కుట్టేటప్పుడే చేసుకొని కుట్టుకుందామని నేను కట్టింగ్ అయితే చేస్తలేను. మీరు కూడా దేనితో నార్మల్ గా కట్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం కట్ చేసుకోండి. కట్ వర్క్ పెట్టుకోవాలంటే ఇట్లా మార్క్స్ చేసుకొని అప్పుడు కుట్టిన తర్వాత కట్ చేసుకోండి. ఓకే, మరి దీన్ని కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కూడా ఇలాగే కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కి బ్యాక్, ఫ్రంట్ పార్ట్ కి ఫ్రంట్. ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ ఉన్న సైడ్ మీదికి వచ్చే విధంగా పెట్టుకోండి. ఇది ముందు భాగం. ఓకే, 2 అయిపోయినాయి. హ్యాండ్స్ తీసుకుందాం ఇప్పుడు. ఇవ్వండి ఇంత క్లాత్ మిగిలింది కదా. దీనికి మనం ఎంత హైట్ మిగిలిందో చూసుకొని దాన్ని బట్టి నేను బుట్ట హ్యాండ్స్ చేసుకుందాం అనుకుంటున్నాను. మినిమం 7 ఉంది అంటే ఒక 4-5 పెట్టుకొని బుట్ట ఎక్కువ లేసేలాగా పెట్టుకొని కింద పట్టిలాగా కుట్టేస్తా. ఓకే, ఇది కట్ చేయొద్దు. ఫస్ట్ ఇది కట్ చేసుకుందాం. ఇది డబుల్ ఫోల్డ్ చేసినాను చూడండి. ఇదిగో ఇది ఎంత ఉందో అంతే వేసుకున్నాను. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ బుట్ట ఎక్కువ అయిపోతుందని పెట్టేసుకొని ఇదిగో మినిమం ఒక 5 ఇంచెస్ పెట్టిన. 5 ఇంచెస్ ఉండాలి. ఉన్న తర్వాత ఇగో ఈ 5 ఇంచెస్ దగ్గర నుంచి బుట్ట లేచినట్టు అంటే గింతే వస్తుంది. చంక పాయింట్ దగ్గరికి గింతే వస్తుంది. ఇది డౌన్ దించేసిన అంటే మెయిన్ ఒరిజినల్ హైట్ వచ్చేసి 4 ఇంచులు, 3.5 ఇంచులు. దీనికి మనకు 1 ఇంచు ఎక్కువ పెట్టేసిన. ఇప్పుడు మనం నార్మల్ గా బుట్ట హ్యాండ్స్ లేకుండా చేతులు గీసుకుంటే ఇలా గీసుకుంటాం కదా. ఇప్పుడు బుట్ట హ్యాండ్ చేతులు ఎలా గీస్తున్నానో చూడండి. ఇక్కడికే కలవాలి. మనకి ఈ చంక లూజ్ ఇక్కడికే వచ్చింది అమ్మాయిది కాబట్టి ఇక్కడికే కలవాలి. ఇక్కడికే కలిసి ఇలా రావాలి. ఇది తప్పు చేయడం వల్లనే మనకు హ్యాండ్స్ కుట్టేటప్పుడు బుట్ట హ్యాండ్స్ కుట్టేటప్పుడు కొంచెం మిస్టేక్ వస్తుంది. ఓకే, ఇంతే కట్ చేసుకొని కుట్టిన తర్వాత చూపిస్తాను నీకు ఎంత బాగా వస్తుందో. దీనికి మళ్ళీ పువ్వులు అడ్డం నిలువు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది కిందికి కాబట్టి కింది బేస్ పెట్టుకొని ఇది ఒక స్టెప్ కట్ చేసేస్తాను. మళ్ళీ ఇప్పుడు ఇంకో స్టెప్. ఓకే, ఇప్పుడు కింద ఈ రెండిటికి పట్టి రావాలి. రెండిటికి పట్టి సరిపోతుందా? లోపటి సైడ్ లైనింగ్ వేస్తా, బయట సైడ్ మాత్రం కనబడేది ఇది. సన్నగా వస్తుంది పట్టి. మన క్లాత్ ఎంత ఉంటే అంతనే. క్లాత్ లేదు కాబట్టి క్లాత్ తగ్గట్టు మనం అడ్జస్ట్ కావాలి. ఓకే, నేను స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తాను. ఓకే, మరి కటింగ్ వీడియో మొత్తం చూసేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ మరి.